ఒకప్పుడు హీరోయిన్ గా సౌత్ ని ఒక ఊపు ఊపిందే త్రిష. కాలీవుడ్ టాలీవుడ్ ఎక్కడ చూసినా ఎవరి పక్కనైనా త్రిష ఉండాల్సిందే. అలాంటి త్రిషకు దురదృష్టం పట్టుకుంది. కొత్త అందాలు రావటం, వయసు పైపట్టంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంది. ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ ఏం జరిగిందో ఏంటో ఆ నిశ్చితార్థం రద్దయింది. అయితే ఎవరు ఊహించని విధంగా తెలుగు, తమిళ సినిమాల్లో భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ వాటి వల్ల త్రిషకు పెద్దగా మేలు జరిగింది లేదు. తిరిగి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఆఫీస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. బట్ నో చేంజ్. ఇక కెరియర్ అటకెక్కేసింది అనుకునే తరుణంలో ఏకంగా 6 సినిమాలకి సైన్ చేసింది. రీసెంట్ గా అరవింద్ స్వామితో సతురంగా వెట్టే 2లో హీరోయిన్ గా చేస్తోంది. ఇంత అకస్మాత్తుగా త్రిషకు అవకాశాలు రావటంపై కాలీవుడ్ లో తెగ చెవులు కొరుక్కుంటున్నారు. దీనంతటికి కారణం బ్యాంకాక్ లో పూజలు చేయించడమేనంటోంది చెన్నై మీడియా. అత్యంత శక్తివంతమైన ఆ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని త్రిషకు ఎవరో సలహా ఇవ్వటంతో అక్కడికి వెళ్లి పూజలు చేసిందట. ఇంకంతే, అదృష్టం మళ్లీ తలుపు తట్టింది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి త్రిష డైరీ ఫుల్లు.